హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఏపీలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాల నుండి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి. ఇందులో జూనియర్ అసిస్టెంట్, హాస్టల్ వార్డెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అటెండర్ ఇవే కాకుండా మరికొన్ని ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మరి శాలరీ వచ్చేసి 30,000 వరకు కూడా 25,000 నుండి 35,000 కూడా కొన్ని ఉద్యోగాలకైతే ఉన్నాయండి. సో డైరెక్ట్ జాబ్స్ అయితే వీటిని మనము చెప్పుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్ చూద్దాము. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. హే గాయ్స్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందజేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్సి చాలా వరకు ఉన్నాయి. సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీ. 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో గాయస్, ఈ నోటిఫికేషన్ మనకి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి విడుదల కావడము జరిగింది. ఎక్కడి నుంచి అండి? రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ ప్రభుత్వ కాలేజ్గా దీన్ని మనము చెప్పుకోవచ్చు. మరి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ అండర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ అంటూ తెలియజేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి 400 రూపాయలండి. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అకౌంట్ నెంబర్కి మనము పంపవలసి ఉంటుంది. అప్లికేషన్తో పాటుగా ఈ యొక్క పేమెంట్ చేసిన రిసిప్ట్ కూడా మనము పంపవలసి ఉంటుంది. మరి ఇది డీడీ రూపంలో తీయాలి. ఎవరి పేరు మీద? సో అంటే ఈ అకౌంట్ నెంబర్కైనా పంపవచ్చు, లేదా డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. ఓన్లీ ఫర్ బీసీ, ఓసీ, బీసీ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ ద అప్లికేషన్ ఫీ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, అందరూ కూడా గమనించాలి. మరి ఇక్కడ ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి, వాటికి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనము అని చూద్దాము. అందరూ అప్లై చేయొచ్చండి. 26 జిల్లాల నుంచి అభ్యర్థులంతా కూడా అప్లై చేయవచ్చు. డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తము 10 ఉన్నాయండి. శాంక్షన్డ్ పోస్టులు మొత్తం 5, వర్కింగ్ ఫోర్, వేకెంట్ 1. ఓకే, మొత్తం ఇక్కడ 1 అయితే వేకెంట్ అయితే ఉందండి. సో అవుట్ సోర్సింగ్ బేసిస్లో 18,500 జీతము. పోస్ట్ మార్టం అటెండర్ అండి, మొత్తము 1 ఉందండి ఇక్కడ. ఓకే, వేకెంట్ 1 ఉంది, 15,000 జీతము. నెక్స్ట్ ఈసీజీ టెక్నీషియన్ 1 ఉందండి, 34,580 జీతము. కార్డియాలజీ టెక్నీషియన్ 1 ఉంది, 37,640 జీతము. నెక్స్ట్ క్యాథ్లాబ్ టెక్నీషియన్ అండి 1 ఉంది, 37,640 జీతము. నెక్స్ట్ పర్ఫ్యూనిస్ట్ 1 ఉందండి, 54,060 జీతము. అనస్థీషియా టెక్నీషియన్ 1 ఉంది, 32,570 రూపాయల జీతము. ఓటీ అసిస్టెంట్ 1 ఉందండి, 15,000 జీతము. బయోమెడికల్ టెక్నీషియన్ 1 ఉంది, 32,670. మొత్తం 7 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా, రంగరాయ మెడికల్ కాలేజీలో. ఓకే, నెక్స్ట్ గవర్ట్ నర్సింగ్ కాలేజ్ అండి. ఓకే, కాకినాడకు సంబంధించి గవర్ట్ నర్సింగ్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్ 3 ఉన్నాయండి, 18,500 జీతము. డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్ 2 ఉన్నాయండి, 18,500 జీతము. అసిస్టెంట్ లైబ్రేరియన్ వచ్చేసి 1 ఉంది, 20,600 జీతము. హౌస్ కీపర్స్ లేదా వార్డెన్ అండి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 18,500. అటెండర్స్ వచ్చేసి 4 ఉన్నాయి, 15,000 జీతము. క్లాస్ రూమ్ అటెండర్స్ 2 ఉన్నాయి, 15,000 జీతము. డ్రైవర్స్ హెవీ వెహికల్ మేల్స్ మాత్రమే అండి, ఇది 2 ఉన్నాయి, 18,500. క్లీనర్స్, వ్యాన్ అటెండర్స్ మేల్ 2, 15,000 జీతము. నెక్స్ట్ ఆయాస్ 2 ఉన్నాయి, 15,000 జీతము. ల్యాబ్ అటెండర్స్ 3 ఉన్నాయి, 15,000 జీతము. లైబ్రరీ అటెండెన్స్ 3 ఉన్నాయి, 15,000 జీతం. మొత్తము 26 ఖాళీలు ఉండడాన్ని అయితే మనము చూడవచ్చు. 26. నెక్స్ట్ గవర్నమెంట్ జనరల్ కాలేజ్ కాకినాడలో చూద్దాం. నెక్స్ట్ కౌన్సిలర్స్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో 1 ఉందండి. ఓకే, నెక్స్ట్ 17,000 జీతము. ఆడియో టెక్నీషియన్ 1 ఉంది, 32,000 జీతము. ఈసీజీ టెక్నీషియన్ 1 ఉంది, 17,500 జీతము. డార్క్ రూమ్ అసిస్టెంట్ 1 ఉంది, 18,500 జీతము. స్పీచ్ థెరపిస్ట్ 1 ఉంది, 17,500 జీతము. నెక్స్ట్ పర్ఫ్యూనిస్ట్ వచ్చేసి 1 ఉంది, 17,500 జీతము.
మరి వీటికి దేనికి ఎవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ అండి, డిగ్రీతో పాటుగా పీజీడీసీఏ చేసి ఉండాలి. లేదా మీకు పీజీడీసీఏ లేనట్లయితే బీటెక్ ఇన్ సిఎస్సి ఉన్న, ఐటీ ఉన్న, ఈసీఈ ఉన్న, బీఎస్సీ కంప్యూటర్ లేదా బీకామ్ కంప్యూటర్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ మార్టం అటెండర్కి 10వ తరగతి పాస్ ఉంటే సరిపోతుంది. ఈసీజీ టెక్నీషియన్కి ఇంటర్తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలండి. ఓకే, నెక్స్ట్ కార్డియాలజీ టెక్నీషియన్కి బీఎస్సీ డిగ్రీతో పాటుగా 2 years డిప్లొమా ఇన్ కార్డియాలజీ, ఇది కూడా డిప్లొమా చేసి ఉండాలి. లేదా క్యాథ్లాబ్ టెక్నీషియన్కి ఇంటర్మీడియట్తో పాటు ఈ యొక్క సంబంధిత విభాగంలో డిప్లొమా చేయాలి. పర్ఫ్యూనిస్ట్కి బీఎస్సీ డిగ్రీ తో పాటుగా ఈ సంబంధిత విభాగంలో డిప్లొమా తప్పనిసరిగా చేసి ఉండాలి. అనస్థీషియా టెక్నీషియన్కి మరి మస్ట్ హ్యావ్ పాస్డ్ అనస్థీషియా టెక్నీషియన్ ట్రైనింగ్ ఇన్ 2 years ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ తెలియజేశారు. ఓటీ అసిస్టెంట్కి మరి 10వ తరగతి పాస్తో పాటుగా థియేటర్ అసిస్టెంట్ ట్రైనింగ్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో. బయోమెడికల్ టెక్నీషియన్కి వచ్చేసి ఇంటర్తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా చేయాలి. జూనియర్ అసిస్టెంట్కి డిగ్రీతో పాటుగా కంప్యూటర్స్ అయితే ఉండాలండి. అంటే బీకామ్ కంప్యూటర్స్ కావచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ కావచ్చు, బీటెక్లో కంప్యూటర్స్ చదివి ఉన్నా సరిపోతుంది. లేదా అది లేదనుకుంటే డైరెక్ట్ పీజీడీసీఏ సర్టిఫికెట్ ఉన్నా చాలు. అసిస్టెంట్ లైబ్రేరియన్కి వచ్చేసి ఇంటర్తో పాటుగా బిఎల్ఐసి అయితే చేసి ఉండాలండి, తప్పనిసరి ఇది. ఓకేనా, బిఎల్ఐసి ఎంఎల్ఐసి అని 2 ఉంటాయి, బిఎల్ఐసి చేసి ఉంటే చాలు, డిగ్రీ ఇది. హౌస్ కీపర్ లేదా వార్డెన్కి మస్ట్ హ్యావ్ పాస్డ్ 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అండి, కోర్స్ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ కాలేజ్ ఎడ్యుకేషన్లో అది కూడా డిగ్రీ కోర్స్ ఆఫ్ రీజనల్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎన్సీఆర్టీ ఆర్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మెడికల్ సబ్జెక్ట్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ తెలియజేశారు. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అయితే చేసి ఉండాలట అండి. నెక్స్ట్ అటెండర్స్ ఎస్ఎస్సి చాలండి, క్లాస్ రూమ్ అటెండర్ కూడా ఎస్ఎస్సి సరిపోతుందండి. తెలుగు, ఉర్దూ ఆర్ ఇంగ్లీషు వచ్చి ఉండాలి. ఓకే, రీడ్ అండ్ రైట్, చదవడం రాయడం రావాలి. హెవీ డ్రైవర్స్కి 10వ తరగతి ఉంటే చాలు, హెవీ వెయిట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. క్లీనర్స్, వ్యాన్ అటెండర్కి 10వ తరగతి ఉంటే సరిపోతుందండి, ఏం అవసరం లేదు. ఆయాస్కి వచ్చేసి చదవడం రాయడం వచ్చి ఉంటే సరిపోతుంది. ల్యాబ్ అటెండర్కి 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలండి. లైబ్రరీ అటెండెంట్కి 10 చాలండి. నెక్స్ట్ కౌన్సిలర్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ఆడియోమెట్రీ టెక్నీషియన్కు ఇంటర్తో పాటుగా సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్కి సర్టిఫికేట్ ఆఫ్ హ్యావింగ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ కోర్స్ ఫర్ డార్క్ రూమ్ అసిస్టెంట్ అండి. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్ కూడా బీఎస్సీతో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 42 సంవత్సరాల వయసు తప్పకుండా ఉండాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 47, పిహెచ్ అభ్యర్థులకు 52 సంవత్సరాల వయసు ఉండాలి. ఓకేనా, మరి ద క్యాండిడేట్ షుడ్ సబ్మిట్ ద అప్లికేషన్ అలాంగ్ విత్ ద డీడీ, అదర్వైజ్ ద అప్లికేషన్ మే బీ రిజెక్టెడ్. డీడీ కూడా అప్లికేషన్ ఫామ్తో ఇవ్వాలి. అప్లికేషన్ అండ్ డీడీ షుడ్ సబ్మిట్ ఆన్ ఆర్ బిఫోర్ 3 మరి లాస్ట్ డేట్ వచ్చేసి 3వ తారీఖు ఫిబ్రవరి 2024గా మనమైతే గుర్తుంచుకోవాలి. అప్లికేషన్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. సో ఇదే మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేసి పోస్ట్ రూపంలో అయితే పంపాలి. ఎక్కడికి? రంగారాయ మెడికల్ కాలేజ్, కాకినాడ, ఈస్ట్ గోదావరి డిస్టిక్. ఓకే, మరి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవేం అవసరం లేదు. ఇక్కడ ఫోటో అంటించండి, నేము బ్లాక్ లెటర్స్లో యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారం రాయాలండి అందరూ కూడా. ఓకేనా, నెక్స్ట్ డిగ్రీది కానీ ఇంటర్ది కానీ ఫాలో అవ్వద్దు, ఓన్లీ 10th మెమో ప్రకారం అయితే రాయవలసి ఉంటుంది. ఫాదర్ నేమ్ లేదా పెళ్ళైతే హస్బెండ్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క కేటగిరీ ఏంటి, ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, మీ క్యాస్ట్ అని అర్థం సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, పిహెచ్ అయితే పిహెచ్ అని పెట్టేసేయండి. డీటెయిల్స్ ఆఫ్ స్కూలింగ్, ఎక్కడ చదివారు ఏంటి అవన్నీ కూడా క్లియర్గా రాయాలండి. మరి లోకలా నాన్ లోకలా అనేది 4th to 10th సర్టిఫికేటే మీకు తెలుస్తుంది స్టడీ సర్టిఫికేట్ ద్వారా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అన్నీ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసి కింద సైన్ కూడా చేయవలసి ఉంటుంది. మీ యొక్క అడ్రస్, చెక్ లిస్ట్ ఏమేమి ఉన్నాయో చూడండి, ఏమేమి మనము జత చేయాలి అనేది క్లియర్గా ఇచ్చారు. దానికి ఎస్, మీకు సర్టిఫికేట్ లేకుండా నో అని పెట్టేసి క్యాండిడేట్ సిగ్నేచర్, డేట్ వేసి మనము పోస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, సో గాయస్ మరి ఇది రోజుకి సంబంధించినటువంటి అప్డేట్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదా పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్. హే గాయస్, ఏపీ Group 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది.
సో గైస్ ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో సేమ్ ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్ మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.